చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. స్వర్గం నరకం పోయిన తర్వాత ఉంటాయి. కానీ ఇప్పుడు కాలంలో అట్లా కాదు. కలికాలంలో స్వర్గం నరకం మనకి ఎక్కడే కనబడిపోతున్నాయి. మొదట్లో చేసినటువంటి పుణ్యాలు చిట్ట చివరిలో సంతోషాన్ని ఇస్తుంటే, మొదట్లో చేసిన పాపాలు చిట్ట చివరిలో వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది. నిబంధనల ప్రకారం వాళ్ళు పనిచేసినంత వరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి సొంతగా డబ్బులు సంపాదించుకోవడం, తమ పిల్లల బాగు కోసం, తమ కుటుంబం బాగు కోసం, తమ ఆర్థిక పరిస్థితి బాగు కోసం రాజకీయ నాయకులతో కుమ్మక్కయి ప్రజలకు ద్రోహం చేసి, దేశానికి ద్రోహం చేసి, రాష్ట్రానికి ద్రోహం చేసి, రాజ్యాంగానికి ద్రోహం చేసి వాళ్ళు ఎప్పుడైతే వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకుంటున్నారో అప్పటి నుండి క్రమంగా మారిపోయింది. రాజకీయ నాయకుడు పెత్తనం పెరిగిపోయింది. మీడియా మీద రాజకీయ నాయకుడు పెత్తనమే, పోలీసుల మీద రాజకీయ నాయకుడు పెత్తనమే, ప్రభుత్వ ఉద్యోగుల మీద రాజకీయ నాయకుడు పెత్తనమే. ఈ పెత్తనంతో ప్రారంభమైనటువంటి ఇప్పుడు పరాకాష్ఠకి చేరింది. ఇవాళ రోజున తప్పు చేసిన రాజకీయ నాయకుడు అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా పర్లేదు, మళ్ళీ ఆడు బయటకు వచ్చిన తర్వాత వాడిని ఎన్నుకుంటారు జనం. అదే ఉద్యోగికైతే ఉద్యోగంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆగిపోతాయి, జీవితకాలం ఇబ్బంది పడతాడు. అదే సందర్భంలో కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పుడు ఇంతవరకు ప్రత్యర్థి పార్టీల మీద కాదు, ఇప్పుడు ఉద్యోగుల మీద పడుతుంది. గతంలో నువ్వు ఆ నాయకుడి టైంలో అట్లా చేసావు, ఈ నాయకుడి టైంలో ఎట్లా చేసావని వాళ్ళని వెంటాడుతున్నారు. ఇది కిందోళ్ళ దాకా పోలేదు, ఐఏఎస్లు ఐపీఎస్ల దాకా పడుతుంది. ఎప్పటికైనా సరే మేము మా డ్యూటీ చేస్తాం, మేము రాజకీయ పార్టీలు తొత్తుల్లాగా పనిచేయం, అధికార పార్టీల కార్యకర్తల్లా పనిచేయం అనేటటువంటి పాయింట్ కనుక అధికారులు వీళ్ళు రాకపోతే, ఆ తర్వాత జైళ్లలో అదే రాజకీయ నాయకులతో మిగతా రౌడీలు, దొంగలు, దుర్మార్గులతో కూర్చుని కాలం గడపాల్సిన పరిస్థితి వస్తుంది.